దొరక్కపోయినా పర్వాలేదు, రేటు గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కాలు పెట్టే జాగా ఉంటే చాలు. ఇది సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికుల పరిస్థితి. రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ అన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. సరిపోను వెహికల్స్ లేక జనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంక్రాంతి రష్ తో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కిటకిటలాడాయి. పండగ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. టికెట్ ధర పెంచినా జనం లెక్క చేయడం లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జనంతో నిండిపోయింది. లక్షల మంది ప్యాసింజర్లతో ప్లాట్ఫామ్లు ఫుల్ అయిపోయాయి. సీట్ల కోసం పడరాని పాటలు పడుతున్నారు. ప్రమాదమని తెలిసినా రన్నింగ్ లో ట్రైన్ ఎక్కుతున్నారు. ఎక్కించి ఇప్పుడు సింగిల్గా ఉన్నారు, మేము ఫ్యామిలీ ఉన్నాము, మేము పోలేము. వాళ్ళు సింగిల్గా ఉన్న బ్యాగుల ముందు డోర్లు తీయమంటారు, సీట్లు ఆపుకుంటారు, ఇస్తారు, డబ్బులు కొట్టుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉండాలా. మేము ఉదయం నుంచి కాచుకొని ఉన్నామండి. లైన్లో కూర్చోమన్నారు, కూర్చున్న తర్వాత ఇప్పుడేమో అంతమందికి ఒకసారి విడిచిపెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళాలని ఇదే పరిస్థితి. మరి మేము ఎలా చేరుకుంటాం? జనం రద్దీ పెరగడంతో సర్వీసులు పెంచామన్నారు రైల్వే అధికారులు. పండగ సీజన్ వరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతామంటున్నారు. నుండి కోల్కతాకి, బెంగళూరుకి, తిరుచిరాపల్లికి, గుల్బర్గాకి కూడా స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తున్నామండి. 20 జనవరి వరకు నడుస్తుంది. మేము అనౌన్స్ చేసిన స్పెషల్ ట్రైన్స్లో ఎక్కువ శాతం ఉత్తరాంధ్ర వైపు అంటే కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం వైపు రన్ చేస్తున్నామండి. బస్ స్టాండ్లలోనూ సేమ్ సీన్. ఎంజీబీఎస్, సిబిఎస్, జూబ్లీ బస్ స్టాండ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. పండగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు తెలంగాణ నుంచి 2400 బస్సులు, ఏపీ నుంచి 2700 స్పెషల్ బస్సులను నడుపుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు 2700 సుమారు ప్లాన్ చేశారు. మేము టీఎస్ఆర్టీసీ 2470 ప్లాన్ చేశాము. ఇప్పటి వరకు మేము సుమారు 1344 స్పెషల్స్ ఆపరేట్ జరిగింది. అంటే అది డైలీ అడిషనల్గా తిప్పే కాకుండా ఎక్స్ట్రా సర్వీస్. సంక్రాంతి రష్ ను క్యాష్ చేసుకుంటున్నాయి ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు. ఆర్టీసీ 50% ఛార్జీలను పెంచింది. ఇటు ప్రైవేట్ వెహికల్స్ ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. మామూలు టైంలో ఉండే టికెట్ ధరను 3-4 రెట్లు పెంచేశాయి. 300 రూపాయల టికెట్ని 650, 700 రూపాయలు ఇచ్చి పంపించాల్సి వస్తుంది. అది కూడా చాలా డిమాండ్ చేసి దారుణంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా ఉన్నదానికంటే డబుల్గా తీసుకొని ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి సంక్రాంతి పండక్కి ఇదే పరిస్థితి అంటున్నారు ప్రయాణికులు. ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదంటున్నారు.